హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు మన కిచెన్‌లో బెంగాల్ అండ్ ఒడిస్సా ఫేమస్ స్వీట్ రెసిపీ రసగుల్లా ఎలా చేయాలో చేసి చూపిస్తాను. ఇది బెంగాల్ అండ్ ఒడిస్సా ఫేమస్ స్వీట్. దీన్ని ఒక్కసారి సరైన ప్రాసెస్‌లో చేస్తే అస్సలు ఫెయిల్ అవ్వదు. ఫస్ట్ టైమ్ చేసేవాళ్ళు కూడా పర్ఫెక్ట్‌గా జ్యూసీగా రసగుల్లాలు చేసుకోవచ్చు. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నేను చెప్పే టిప్స్ అండ్ ట్రిక్స్ ఫాలో చేస్తే మీరు కూడా పర్ఫెక్ట్‌గా రసగుల్లా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. ముందుగా స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని 1 లీటర్ పాలు తీసుకోవాలి. ఏ పాలైనా పర్వాలేదు. ఫుల్ ఫ్యాట్ గానీ, నార్మల్ పాలు కూడా తీసుకోవచ్చు. మనం 1 లీటర్ పాలు తీసుకున్నాం కదా! ఈ పాలని కొంచెం మీడియం లో ఫ్లేమ్ చేసుకుంటూ 2-3 నిమిషాల పాటు పాలని బాగా మరిగించుకోవాలి. ఆలోపే మనము ఒక లెమన్ కట్ చేసుకొని లెమన్ జ్యూస్ తీసుకుంటున్నా నేను. మీరు లెమన్‌కి బదులు వెనిగర్ కూడా యూజ్ చేయొచ్చండి. ఇలా నేను ఒక లెమన్ జ్యూస్ తీసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఆలోపే పాలనేది కొంచెం మరగడం కూడా స్టార్ట్ అయిపోయింది కదా! మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ పొంగు రానివ్వకుండా ఒక 2-3 నిమిషాల పాటు పాలను మరిగించుకోవాలి. ఫస్ట్ టిప్ అనేది పాలనేది కొంచెం మరిగితేనే మనకి రసగుల్లాలనేది పచ్చి ఫ్లేవర్ రాకుండా పర్ఫెక్ట్‌గా వస్తుంది. పాలు మరిగిన తర్వాతనే ఇందులో మనము లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఈ లెమన్ జ్యూస్‌ని యాడ్ చేసుకుంటూ ఇలా లో ఫ్లేమ్‌లో ఇలా కలుపుతూ ఉంటే పాలనేది బాగా చక్కగా విరిగిపోతాయి. ఇలా లెమన్ జ్యూస్ వేసిన వెంటనే స్టవ్ బంద్ చేయకుండా ఒక 2 సెకండ్ల పాటు మనం కలుపుతూ ఉంటే పాలనేది పర్ఫెక్ట్‌గా విరిగిపోతాయన్నమాట. ఇలా మొత్తం పాలు అనేది విరిగిన తర్వాత స్టవ్ బంద్ చేసుకోవాలి. ఇలా కంటిన్యూగా కలుపుతూ ఉంటే పాలనేది ముద్దలాగా అవ్వకుండా పన్నీర్‌లాగా చక్కగా విరుగుతాయి. వీడియోలో చూపిస్తున్న విధంగా. ఈ విధంగా విరిగితే సరిపోతుంది. ఇలా కలుపుతూనే ఉండాలి ఒక 2 నిమిషాల పాటు. మన పన్నీర్ అనేది రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా! పాలవి కూడా పర్ఫెక్ట్‌గా ఇరిగిపోయినాయి మొత్తము. ఇప్పుడు మనం దీన్ని స్ట్రెయినర్‌లో మీరు కావాలనుకుంటే స్ట్రెయినర్‌లో ఒక మంచి కాటన్ క్లాత్ పెట్టుకొని కూడా వడబోసుకోవచ్చు. ఇలా నేను స్ట్రెయినర్‌లోనే మొత్తం ఫిల్టర్ చేసుకున్నాను. పన్నీర్ అనేది కూడా చక్కగా ఫిల్టర్ అయిపోయింది. మంచిగా పాలనేది విరిగింది కదా! ఇప్పుడు ఇంకో సెకండ్ టిప్ అండి. ఇలా పన్నీర్ అనేది మనము వడబోసుకున్న తర్వాత మంచి వాటర్‌తో అంటే క్లీన్ వాటర్‌తో పన్నీర్‌ని బాగా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకోవడం వల్ల మనం దీంట్లో వేసిన లెమన్ అనేది పులుపు రాకుండా ఉంటుందన్నమాట. రసగుల్లా చేసినప్పుడు ఒక్కొక్కసారి సరిగ్గా క్లీన్ చేయకపోవడం వల్ల మనం రసగుల్లా ప్రిపేర్ చేసేస్తాం కదా! తినేటప్పుడు పులుపు అనేది టేస్ట్ వస్తూ ఉంటుంది. అందుకని కంపల్సరీ పన్నీర్‌ని బాగా వాష్ చేయాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత మనం ఒక ఎక్స్‌ట్రా వాటర్ అనేది కూడా తీసుకోవాలి. నేను నార్మల్‌గా ఒక ప్లేట్‌లో ఒక బౌల్ పెట్టేసి ఇలా స్ట్రెయినర్‌ని ఉంచేసాను. పైనుంచి ఒక ప్లేట్ పెట్టేసాను. దీనిపైనుంచి మనము ఒక గిన్నెలో వాటర్ పెట్టేస్తున్నాననమాట వెయిట్‌కి. ఈ వెయిట్ వల్ల పన్నీర్‌లో ఉన్న ఎక్స్‌ట్రా వాటర్ కూడా మొత్తం ఫిల్టర్ అయిపోతుంది. ఇది మాత్రం కంపల్సరీ చేయాలి. లేకపోతే మీరు క్లాత్‌లో చుట్టేసి కూడా పైన ఏదైనా వెయిట్ పెట్టేస్తే ఎక్స్‌ట్రా వాటర్ అనేది కూడా ఫిల్టర్ అయిపోతుంది. అయితే మన పన్నీర్ టేస్ట్ బావుంటుందన్నమాట రసగుల్లాలోకి. ఈ విధంగా చేసుకోవచ్చు సింపుల్‌గా ఇంట్లో ఉన్న వాటితోనే. చూస్తున్నారు కదా! వాటర్ అనేది కూడా మొత్తం క్లియర్ అయిపోయింది. నేను బౌల్‌లో చూపిస్తాను మీకు. చూసారు కదా! పన్నీర్‌లో ఉన్న ఎక్స్‌ట్రా వాటర్ కూడా తీసేసాను ఇలా. మనకి కొద్దో గొప్ప పులుపు టేస్ట్ అనేది రాకుండా ఉండడానికి ఈ టిప్ మాత్రం కంపల్సరీ ఫాలో చేయాలి. ఇప్పుడు వేరే ప్లేట్‌లో మనము మొత్తం ఫిల్టర్ చేసుకున్న పన్నీర్‌ని వేసుకోవాలి. ఇప్పుడు మనము థర్డ్ టిప్ అండి. ఈ పన్నీర్‌ని మనము ఎంత సాఫ్ట్‌గా మర్దన చేసుకొని కలుపుకుంటే మన రసగుల్లాలనేది అంత సాఫ్ట్‌గా వస్తుంది. చేతి ఈ పొజిషన్‌తో బాగా మర్దన చేయాలి. ఇలా చేత్తో 2, 3 నిమిషాల పాటు బాగా కొంచెం ఇలా చేత్తో పిసికితే అది కొంచెం సాఫ్ట్ అవుతుంది. ఇలా సాఫ్ట్ అయిన తర్వాత ఇలా చేత్తో మనము మర్దన చేసుకుంటే బాగా సాఫ్ట్‌గా అయిపోతుందనమాట. చూస్తున్నారు కదా! వీడియోలో చూపిస్తున్న విధంగా. ఈ విధంగా కంటిన్యూ మనము 15-20 నిమిషాల పాటు మినిమమ్ ఇలా మర్దన చేస్తే ఈ పన్నీర్ అనేది చాలా సాఫ్ట్ డో లాగా రెడీ అవుతుంది. కొంచెం టైమ్ ప్రాసెసింగ్ పని అని చెప్పి స్కిప్ చేయకండి. ఇది మాత్రం కంపల్సరీ చేయాలి. ఇలా చేయకపోతే మనము పన్నీర్ బాల్స్ చేస్తాం కదా! దాన్ని మనము షుగర్ సిరప్‌లో వేసి కుక్ చేసినప్పుడు ఇరిగిపోకుండా ఉంటుంది. ఒకవేళ మనము ఈ పన్నీర్‌ని బాగా సాఫ్ట్‌గా చేయకుండా బాల్స్ లాగా చేసుకొని షుగర్ సిరప్‌లో వేయగానే మొత్తం పాడైపోతుంది, విరిగిపోతుందనమాట. అందుకని ఈ పన్నీర్‌ని ఎంత సాఫ్ట్‌గా చేసుకొని మనము బాల్స్ లాగా చేసుకొని షుగర్ సిరప్‌లో కుక్ చేసుకుంటే అంత పర్ఫెక్ట్‌గా వస్తుందండి రసగుల్లా అనేది. చాలామంది బైండింగ్ కోసం స్వీట్ షాప్‌లో కార్న్ ఫ్లోర్ గానీ, మైదా గానీ యూజ్ చేస్తారు. మనం అవి ఏం యూజ్ చేయకుండా ఇలా చేత్తో బాగా 15-20 నిమిషాల పాటు ఇలా సాఫ్ట్‌గా మర్దన చేసుకొని
సాఫ్ట్ డో రెడీ చేసుకున్నాము. ఇది పర్ఫెక్ట్‌గా అయిందా లేదా అని చెక్ చేసుకోవడానికి ఇలా కొంచెం పన్నీర్‌ని తీసుకొని ఇలా 2 చేతుల మధ్యన ఇలా రౌండ్‌గా చేసుకుంటే క్రాక్స్ లేకుండా పర్ఫెక్ట్‌గా వస్తే మన రసగుల్లా బాల్స్ అనేది పర్ఫెక్ట్‌గా రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా! అసలు క్రాక్స్ అనేది కూడా ఎక్కడా లేదు. ఎంత పర్ఫెక్ట్ టెక్స్చర్ కనిపిస్తుందో పైనుంచి. ఒకవేళ మీరు ఇంకోసారి చెక్ చేసుకోవాలనుకుంటే ఇలా చేత్తో కొంచెం బ్రేక్ చేసి మళ్ళీ దాన్ని 2 చేతుల మధ్యన పెట్టి ఇలా చిన్న బాల్ లాగా చేస్తే మళ్ళీ అది క్రాక్స్ లేకుండా పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఇదొక్క ప్రాసెస్ మనం పర్ఫెక్ట్‌గా చేస్తే మన రెసిపీ అంత టేస్టీగా వస్తుందనమాట. చూస్తున్నారు కదా! బాల్స్ అనేది కూడా రెడీ అయిపోయింది. నేను కొంచెం పెద్దవి కాకుండా ఇలా చిన్నవి చేసుకుంటున్నాను. ఇవి షుగర్ సిరప్‌లో వేసిన తర్వాత కుక్ అయిపోయి సైజ్ అనేది డబల్ అయిపోతుంది. అలానే మా ఇంట్లో ఇద్దరు కిడ్స్ కదా! వాళ్ళు ఇలా పోర్షన్ లాగా వాటాలు చేసుకుంటారు. అందుకని నేను చిన్నవి చేసుకున్నాను. వాళ్ళకి చిన్నవి అంటే చాలా ఇష్టం అని చెప్పి 99 అండి నాకు కరెక్ట్‌గా. పెద్దయి అయితే 10 అవుతాయి ఒక లీటర్ పాలకి. మనం ఒక లీటర్ పాలకి నేను 400-450 గ్రాముల షుగర్ అనేది తీసుకున్నాను. ఇదైతే పర్ఫెక్ట్‌గా సరిపోతుంది స్వీట్‌కి. ఎక్కువ స్వీట్ తినాలనుకుంటే 500 గ్రామ్ షుగర్ అనేది వేసుకోవచ్చు. మనం ఏ బౌల్‌తో అయితే షుగర్ తీసుకున్నామో దానికి ఒక బౌల్‌కి 3 కప్పుల వాటర్ అనేది తీసుకోవాలి. నేను 2 బౌల్ల షుగర్‌కి 6 బౌల్ల వాటర్ తీసుకున్నాను. షుగర్ అంతా బాగా మరిగిపోవాలి. మనకి పాకం ఏమి అవసరం లేదు. షుగర్ అంతా కరిగి కొంచెం సిరప్ అనేది కొంచెం మరిగిన తర్వాత ఇందులో మనం చేసుకున్న పన్నీర్ బాల్స్‌ని వేసుకోవాలి. పన్నీర్ బాల్స్ వేసిన వెంటనే ఒక 2 నిమిషాల పాటు కలపకుండా ఓ 2 నిమిషాలు అయిన తర్వాత కొంచెం కొంచెం షుగర్ సిరప్‌ని ఇలా పైనుంచి ఏసుకుంటే ఈవెన్‌లీ కుక్ అయితాయి. లేకపోతే కింద పోర్షనే కుక్ అయిపోయి పైన అని సరిగ్గా కుక్ అవ్వకుండా ఉంటుంది. హై ఫ్లేమ్‌లో 10 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. అలానే మూత పెట్టేసి లో ఫ్లేమ్‌లో ఇంకో 10 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. మన బాల్స్ అనేది కూడా సైజ్ చూస్తున్నారు కదా! డబల్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఇప్పుడు మూత తీసేసి ఇంకో 5 మినిట్స్ లో ఫ్లేమ్‌లో కుక్ చేసుకుంటే మన రసగుల్లాలనేవి చాలా పర్ఫెక్ట్‌గా కుక్ అయిపోతాయండి. తెల్ల తెల్లగా, జ్యూసీగా ఎంతో టేస్టీగా ఉంటుంది. ఈ ప్రాసెస్‌లో ఈ రెసిపీ ట్రై చేయండి. అస్సలు ఫెయిల్ అవ్వదు. చెప్పాను కదా! నేను సైజ్ అనేది డబల్ అవుతుందని చెప్పి. నేను చేసింది టోటల్ 19 అనమాట. మనము కొంచెం పెద్ద సైజ్ చేస్తే 10 అవుతాయి ఒక లీటర్ పాలకి. ఈ సైజ్ అయితే పర్ఫెక్ట్‌గా ఉంటుంది తినడానికి. ఇప్పుడు మనము మూత తీసిన తర్వాత లో ఫ్లేమ్‌లో ఇంకో 5 మినిట్స్ కుక్ చేసుకుందాము. ఈ షుగర్ సిరప్ కూడా బాగా అబ్జర్వ్ చేసుకొని, ఈ బాల్స్ అనేది కూడా పర్ఫెక్ట్‌గా కుక్ అయిపోయినాయి. చాలా తెల్లగా కలర్ ప్లస్ చాలా జ్యూసీగా ఉందండి. ఇలా 5 మినిట్స్ కుక్ అయిన తర్వాత మనము స్టవ్ బంద్ చేసేసి పక్కన పెట్టేద్దాము చల్లారేదాకా. ఎప్పుడైనా మీరు ఇలా రసగుల్లాలు ప్రిపేర్ చేసిన తర్వాత చల్లారిన తర్వాత వెంటనే ఫ్రిడ్జ్‌లో పెట్టేయకూడదు. అవి నార్మల్ సింక్ అయిపోతాయన్నమాట. పొజిషన్ అనేది నార్మల్‌కొచ్చేస్తుంది. అందుకే చల్లారిన తర్వాత ఒక 2, 3 గంటల పాటు బయట ఉంచేసిన తర్వాతనే ఫ్రిడ్జ్‌లో పెట్టాలి. ముందు వెంటనే తినకుండా రూమ్ టెంపరేచర్‌కొచ్చిన దాకా ఒక 30 మినిట్స్ పక్కన పెట్టుకొని తినాలన్నమాట. సర్వ్ చేసుకుంటే చాలా బావుంటుందండి. ఒక్కసారి ఈ ప్రాసెస్‌లో ట్రై చేయండండి. చాలా జ్యూసీగా, టేస్టీగా చాలా బావుంటుంది. మా పిల్లల ఫేవరెట్ రెసిపీ అండి. చాలా బావుంటుంది. ఈ ప్రాసెస్‌లో టిప్స్ అండ్ ట్రిక్స్ ఫాలో చేస్తే అస్సలు ఫెయిల్ అవ్వకుండా పర్ఫెక్ట్‌గా స్వీట్ షాప్‌లో లాగా సూపర్ జ్యూసీగా రసగుల్లా అనేది వస్తుందనమాట. ఒక్కసారి నోట్లో వేసుకోగానే అలా మెల్ట్ అయ్యే రసగుల్లా ఇది. ఈ రసగుల్లా రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.